అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. నేను సింధు. విశ్వంబర మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఇది. ఈ భారీ సోషో ఫ్యాంటసీ మూవీకి మల్లెడి విశిష్ట డైరెక్టర్. ఈ సినిమాని ప్రకటించినప్పుడు విశ్వంబర కథ ఇదే అంటూ రకరకాల కథలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇప్పుడు విశ్వంబర కథ గురించి క్లారిటీ వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే విశ్వంబర సినిమా ఎలా ఉంటుందో క్లారిటీ వచ్చేసింది. ఇంతకీ విశ్వంబర కథ ఏంటి, ఈ మూవీ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. విశ్వంబర సినిమా కథ గురించి సింపుల్ గా చెప్పాలంటే, చిరంజీవి తన కథానాయికను వెతుక్కుంటూ విశ్వంబర అనే లోకానికి వెళ్తాడట. అక్కడ నుంచి కథానాయికను ఎలా భూమి మీదకు తీసుకొచ్చాడు అనేదే మిగిలిన కథ. అయితే ఇందులో ప్రతి సీన్ చాలా డిఫరెంట్ గా వావ్ అనిపించే విజువల్స్ తో ఉంటుందట. ఈ సినిమా కథ గురించి జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదేమో, ఇదేదో గాసిప్ అనుకుంటే పొరపాటే. ఇది నిజంగా నిజం. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ మల్లెడి విశిష్ట తెలియజేశారు. కథ ఏంటి అనేది క్లారిటీ వచ్చేసింది. మరి రిలీజ్ ఎప్పుడంటే దానికి కూడా విశిష్ట క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ ఏం చెప్పాడంటే, ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ సాంగ్ ను త్వరలో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అయితే ఈ సాంగ్ ఆట కావాలా పాట కావాలా సాంగ్ ను రీమిక్స్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కానీ అందులో ఏ మాత్రం వాస్తవం లేదని తేల్చేశాడు డైరెక్టర్ వశిష్ఠ్. ఈ పాటను జూలై 25 నుంచి మొదలుపెట్టి గుమ్మడికాయ కొట్టేందుకు రెడీ అవుతున్నారట. కొన్ని అనుకున్నట్టుగా జరిగితే అక్టోబర్లో విశ్వంబర సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్టు అసలు విషయం బయటపెట్టారు విశ్వంబర డైరెక్టర్. ఈ మధ్య విశ్వంబర సెప్టెంబర్లో రిలీజ్ అంటూ ప్రచారం జరిగింది. అంతేకాకుండా అఖండ 2, ఓజీ ఈ రెండు సినిమాల కంటే ముందుగా సెప్టెంబర్ 18న రిలీజ్ అంటూ రిలీజ్ డేట్ కూడా వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు వశిష్ఠ క్లారిటీ ఇవ్వడంతో పుకార్లకు చెక్ పడింది. ఇప్పటి వరకు అక్టోబర్ నెలలో థియేటర్స్ లోకి వచ్చేందుకు సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా ఒకటే, రామ్ నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా కూడా ఆ ఆప్షన్ వైపు చూస్తోంది. కాంతారా ప్రీక్వెల్ అక్టోబర్ ఫస్ట్ వీక్ లో రానుంది. విఎఫ్ఎక్స్ వర్క్స్ ఫైనల్ కట్ అయ్యాక చిరంజీవితో పాటు టీం మొత్తం సంతృప్తి చెందాలి, బాగుంది అనుకుంటే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేస్తారని సమాచారం. మరి చిరు బర్త్డేకి విశ్వంబర రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.